నమస్కారం. కథాతరంగం ఛానల్కి స్వాగతం. పిల్లలు, పెద్దలు, మీరెప్పుడైనా చెక్కతో చేసిన గుర్రం ఆకాశంలో ఎగరడం చూశారా? అది నిజంగా సాధ్యమేనా? ఈరోజు మనం చెప్పుకోబోయే కథలో ఒక అద్భుతమైన కీలుగుర్రం ఉంది. అది మన రాజకుమారుడిని ఎక్కడికి తీసుకెళ్ళింది? అతను ఆకాశంలో ఎలాంటి సాహసాలు చేశాడు? తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా మన కథ కీలుగుర్రంలోకి వెళ్దామా? అనగా అనగా ఒక నవాబు. ఆ నవాబుకు ఒక్కడే కొడుకు, ఒక్కతే కూతురు. కొడుకు చాలా సాహసి, మిన్ను విరిగి మీదపడ్డా జంకేవాడు కాదు. అతని పేరు ఫిరోజిషా. కూతురు చక్కని చుక్క, పేరు జహనారా. ఆ నవాబు ప్రతి సంవత్సరం మహావైభవంగా పీర్ల పండుగ చేసేవాడు. ఆ ఉత్సవాలు చూడ్డానికి దేశదేశాల నుంచి రాజకుమారులు, కవులు, గాయకులు మరియు శిల్పులు వచ్చేవాళ్లు. వచ్చి తమ తమ విద్యలను చూపి నవాబు వద్ద బహుమతులు పొందుతుండేవాళ్లు. ఒక ఏడు ఆ ఉత్సవాలకు ఓ ముసలి శిల్పి వచ్చాడు. ఇతర శిల్పులు ఆడే బొమ్మలు, పాడే బొమ్మలు, ఇంకా రకరకాల ప్రతిమలు తెస్తే ఈ ముసలి తాత ఒక కొయ్యబొమ్మ గుర్రాన్ని పట్టుకొచ్చాడు. తాతను చూడగానే తతిమ్మా శిల్పులకు ఎక్కడలేని నవ్వొచ్చింది. ఈ గుర్రాన్ని నువ్వే చేశావా తాతయ్యా? అని అడిగాడు ఒక శిల్పి. భలే గుర్రం తాతయ్యా, ఎంతకిస్తావు? అని వెక్కిరించాడు మరొక శిల్పి. దానికి ఆ ముసలివాడు, ఏమి గుర్రమనుకున్నావేమిరా, అది దేవతా గుర్రం అన్నాడు. నవాబు శిల్పులు తెచ్చిన బొమ్మలు చూచి మంచివాటిని పుచ్చుకొని ఆయా శిల్పులకు తగిన బహుమానమిచ్చాడు. చివరికి ముసలితాత కొయ్యగుర్రం మిగిలింది. ఏమిటి దీని విశేషం? అని అడిగాడు నవాబు. ఇది వట్టి చూపుల గుర్రం కాదు, కీలుగుర్రం. ఇది కనుమూసి కను తెరిచే లోపల చుక్కల్ని చూసి వస్తుంది, ఆకాశం అంతు కనుక్కొస్తుంది అని బదిలిచ్చాడు ఆ ముసలివాడు. నవాబు అది నమ్మక పరీక్షించడానికి 10 కోసుల దూరంలో ఉన్న చందన పర్వతం మీది ఖర్జూరపు చెట్టు ఆకుతేమని పంపించాడు. ముసలి శిల్పి గుర్రమెక్కి మీట నొక్కగానే అది ఆగమేఘాల మీద లేచి క్షణాల్లో వెళ్లి ఆకు తీసుకువచ్చింది. నవాబుకు ఎలాగైనా ఆ గుర్రాన్ని సంపాదించాలనిపించింది. నాకా కీలుగుర్రం మాత్రం ఇవ్వు, నీకేం కావాలో కోరుకో అన్నాడు నవాబు. అప్పుడా శిల్పి, అయితే మీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేయండి అన్నాడు. నవాబుకు పట్టరాని కోపమొచ్చింది. శిల్పిని తీసుకెళ్లి జైల్లో పడేశారు. ఇంతలో నవాబు కొడుకు ఫిరోజిషా ఆ కీలుగుర్రం మీద ఎక్కాడు. అతడు మీట నొక్కగానే అది వాయువేగంతో పైకి లేచింది. చూస్తుండగానే మబ్బుల్లోకి మాయమైంది. నవాబు, అతని బలగం తెల్లబోయి చూస్తుండిపోయారు. సాయంత్రమైనా ఫిరోజిషా తిరిగి రాలేదు. ఆకాశంలో ఫిరోజిషాకు మొదట భయం వేసింది. గుర్రాన్ని కిందకు దించడం ఎలాగో తెలియలేదు. చివరకు గుర్రం చెవి వద్ద ఉన్న ఒక మీటను కనుగొని నొక్కాడు. గుర్రం వేగం తగ్గి మెల్లగా కిందికి దిగసాగింది. గుర్రం ఒక 7 అంతస్తుల మేడమీద వాలింది. అది అర్ధరాత్రి సమయం. ఫిరోజిషా మెట్లు దిగి లోపలికి వెళ్లాడు. అక్కడ ఒక హంసతూలికా తల్పం మీద బెంగాల్ రాజకుమారి నిద్రపోతోంది. ఆమె అందాన్ని చూసి ఫిరోజిషా ముగ్ధుడయ్యాడు. ఆమె నిద్రలేచాక తన కథ చెప్పి ఆమెను పెళ్లాడాడు. ఫిరోజిషా రాజకుమారిని తీసుకుని పర్షియా, తన రాజ్యం చేరాడు. ఆమెను ఊరి బయట ఉంచి తండ్రికి చెప్పి వైభవంగా తీసుకురావడానికి కోటలోకి వెళ్లాడు. నవాబు సంతోషించి శిల్పిని విడుదల చేశాడు. కాని ఆ దుర్మార్గుడైన శిల్పి రాజకుమారి దగ్గరకు వెళ్లి, మిమ్మల్ని ఈ గుర్రం మీద అంతఃపురానికి తీసుకురమ్మన్నారు అని అబద్ధం చెప్పాడు. ఆమెను నమ్మించి గుర్రం మీద ఎక్కించుకుని ఆకాశంలోకి ఎగిరిపోయాడు. విషయం తెలిసిన ఫిరోజిషా దిగాలు పడ్డాడు. రాజకుమారిని వెతకడానికి కాలినడకన బయలుదేరాడు. శిల్పి గుర్రాన్ని గ్రీసుదేశంలో దించాడు. రాజకుమారి ఏడుపు విని గ్రీసురాజు వచ్చి విషయం తెలుసుకొని శిల్పి తల నరికించాడు. కాని గ్రీసురాజు ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అది ఇష్టంలేని రాజకుమారి పిచ్చి ఎత్తినట్లు నటించసాగింది. దేశాలు తిరుగుతూ ఫిరోజిషా అక్కడికి చేరుకున్నాడు. ఒక వైద్యుడి వేషంలో రాజుదగ్గరకు వెళ్లి, నాకు భూతవైద్యం తెలుసు, ఈమె పిచ్చి కుదురుస్తాను అని చెప్పాడు. ఈ వ్యాధి పోవాలంటే ఆమెను కీలుగుర్రమెక్కించి చుట్టూ గుగ్గిలం ధూపం వెయ్యాలి అని రాజును నమ్మించాడు. ధూపం పొగ దట్టంగా వ్యాపించగానే ఫిరోజిషా గుర్రం మీదెక్కి మీట నొక్కాడు. వాయువేగంతో కీలుగుర్రం ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఫిరోజిషా రాజకుమారితో క్షేమంగా ఇంటికి చేరాడు. వారిద్దరికీ వైభవంగా పెళ్లి జరిగింది. పెళ్లినాటి రాత్రి రాజకుమారి ఆ కీలుగుర్రాన్ని తగలబెట్టించింది. వారు హాయిగా రాజ్యమేలుకుంటూ 100 ఏళ్లు బతికారు. చూశారు కదా,
సాహసం తెలివితేటలు ఉంటే ఎటువంటి కష్టాలనైనా జయించవచ్చు అని మన రాజకుమారుడు ఫిరోజిషా నిరూపించాడు. మీకు ఈ కీలుగుర్రం కథ నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన కథల కోసం మన కథా తరంగం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.